చూడండి 6వ వచనం, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు, గొర్రెలన్నిటినీ, ఎడ్లన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గంలో సంచరించు వాటన్నిటినీ వాని పాదముల కింద నీవు ఉంచి ఉన్నావు. ఎవరి పాదముల కింద? మనుషునికి. అంటే దేవుడు మనిషిని అంతగా హెచ్చించినాడు. ఎందుకు? తన ఇష్టాల ప్రకారంగా, తన చిత్త ప్రకారంగా దేవుడికి మనుష్యుడు ఉపయోగపడతాడని, ఈ సృష్టి ఆరంభించినప్పటి నుంచి తన ఇష్ట ప్రకారంగా మనిషి జీవించాలని, ఈ సృష్టి పదంతటి అధికారిగా దేవుడు మనిషిని చేస్తే, ఈ మనిషి ఏమో తన ఇష్టానుసారంగా జీవిస్తూ ప్రతి ఒక్కదానికి వ్యతిరేకంగా నడుస్తూ దేవుడి మాటలు లెక్క చేయక, దేవుడు చెప్పిన మాటలు మనం చెవులు వేసుకోక మనకి ఎట్లా పడితే అట్లా మనం తిరుగుతున్నాం. ఈ రకంగా దేవుని బాధ పెట్టే వారంగా మనం ఉన్నాం. ఎంతవరకు న్యాయం ఇది?